నీరజ టాప్ ఫ్లోర్లో స్టేర్ కేస్ రూమ్లో కిటికీ గ్రిల్కి తను ఆనుకుని ప్రవాహంలా సాగిపోయే జనాన్ని చూస్తూ నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ వెడుతున్న వాళ్ళ అదృష్టానికి అసూయపడుతున్న నీరజ మనస్సుకు జయలక్ష్మి పిలుపు వినిపించలేదు. నీరజ దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసింది జయలక్ష్మి. ఉలిక్కిపడి తలెత్తింది నీరజ. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? మృదువుగా అడిగింది జయలక్ష్మి. ఆంటీ, నేను మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ? నేనెవరినని మీరింతగా నన్ను అభిమానిస్తున్నారు? భర్తను కూడా ఎదిరించి ఆ ఆంటీ నన్నెందుకింత ఓదారుస్తోంది? జయలక్ష్మి చెయ్యి పట్టుకుని బేలగా అంది నీరజ. మానవత్వం ఉన్న చోట బాంధవ్యాలే ఉండనక్కర్లేదమ్మా. తోటి మనిషి కష్టాన్ని కన్నీళ్లని చూసి చలించే మనస్సుంటే చాలు, ఉపోద్ఘాతంగా అంది జయలక్ష్మి. నిజానికి నీరజతో మాట్లాడి ఆ అమ్మాయిని ఒప్పించి ఈ కోర్టు గొడవలు లేకుండా నీరజను మెడిసిన్ చదువుకు రష్యా పంపించేసి తన స్నేహితురాలి శేష జీవితమైనా ప్రశాంతంగా ఉండేలా చేయాలని అక్కడికి వచ్చింది జయలక్ష్మి. మీరు నాతో ఏదో చెప్పాలని వచ్చారు కదా ఆంటీ? అవునమ్మా. చెప్పండి ఆంటీ. అక్కడే కేన్ కుర్చీలలో కూర్చున్నారు ఇద్దరు. నీరజ, మనసున్న ప్రతి మనిషికి ఆ మనస్సుకు గాయాలవుతూనే ఉంటాయి. అవి ఎవరో చేసే గాయాలు, మనమేం చేయలేం. మన చేతిలో ఉన్నంత వరకు మన జీవితాన్ని గాయాలు పాలు చేసుకోకూడదు. మా విజీలా. నాకు తెలుసా ఆంటీ, మీరు నా గురించే చెప్తున్నారు. నాకు ఇంకా జీవితం ఉందంటారా ఆంటీ? నా మనసుకు తగిలిన గాయం చిన్నదంటారా? నీ మనసుకు తగిలిన గాయం పెద్దదేనమ్మా, కాదన్ను. కానీ ఎంతటి గాయాన్నైనా మాన్పగల శక్తి కాలానికి ఉంది. ఆ కాల ప్రవాహంలో మనము కలిసి కదిలిపోక తప్పదు. వెనక్కి తిరిగి చూసుకుంటే పశ్చాత్తాపపడే క్షణం ఉండకూడదు మన జీవితంలో. అప్పుడెప్పుడో ఎందుకు ఆంటీ? అప్పటి నుండి ఇప్పటి వరకు పశ్చాత్తాపపడే క్షణం ఉందంటారా? చదువు మీద కోరిక ఉండవచ్చు, కానీ ఒక మగవాడు చదువు చెప్పిస్తానని పిలవగానే పరిగెట్టుకుపోయాను చూడండి. ఎంత తెలివి తక్కువ దాన్ని నేను. ఇది నా చేతులారా చేసుకున్నదే కదా. నో నీరజ, ఇలాంటి వాటిని పొరపాటంటారు. స్వయంకృత అపరాధాలు అనబడవు. ఏది ఏమైనా నా మీద నాకే రోతగా ఉందా ఆంటీ? ఉంటుంది, కాదని నేననను. కానీ కొంతకాలం అయ్యాక నీకు సుఖపడాలనిపిస్తుంది. అప్పుడు నీకు సుఖపడే మార్గాలుండవు. అందుకే చెప్తున్నాను, నిన్ను మేము చదివిస్తాం. కేసు విత్డ్రా చేసుకో. నాకు చదువు మీద ఆశ చచ్చిపోయింది ఆంటీ. అసలు బతుకు మీదే ఆశ లేదు. దుఃఖం పొంగింది నీరజలో. ఛా, ఏడవకు. ఇందులో నీ దోషం వీసం మాత్రం కూడా లేదు. నీరజ కంఠంలో నుండి కదిలి కంట్లోకొచ్చిన కన్నీటి బిందువులో కాస్త సంభ్రమం, కాస్త ఆనందం. వెంటనే ఆ కదలాడే కన్నీటి కాంతిలో ఆవేదన. కానీ ఆంటీ, నా శరీరం మలినమైపోయింది. కాదు, నిజంగా మలినమైపోయింది ఆ రాక్షసులు. బాధపడే మనసే ఉంటే ఆ కృత్యానికి వాళ్ళు బాధపడాలి, నువ్వు కాదమ్మా. అందుకే ఆంటీ, వాళ్ళను బాధపడేటట్లు చేయాలి. అందుకు నా జీవితం ఏమైనా పర్వాలేదు. ఇంతవరకు ఎంతో ఓర్పుగా ఉన్న జయలక్ష్మి అంది కోపంగా. సరే, నీ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మా విద్య జీవితం కూడా దీనితో ముడిపడి ఉందే. నీరజ ఏం మాట్లాడలేదు, భయంగా చూసింది. జయలక్ష్మి తగ్గింది. చూడమ్మా నీరజ, నీది ఆవేశం, నాది అనుభవం. అందుకే చెప్తున్నాను, విను. ఇప్పుడు నువ్వు చదివి డాక్టర్వి కావాలి. సమాజంలో ఒక స్థానాన్ని, ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకో. తర్వాత నీ సంపాదనలో ఖర్చులకు పోను మిగతా డబ్బులతో ఇలాంటివి జరగకుండా ఉండేలా పోరాటం సాగించు. అందుకు నీకు నీ జీవితము ఉంటుంది, చేయాలనుకున్నది చేశానన్న తృప్తి ఉంటుంది. చెప్పమ్మా నీరజ, విద్య వచ్చేలోపు చెప్పు. ఈ కేసుని ఉపసంహరించుకుంటానని చెప్పు. లేకపోతే నా బలవంతం మీద నువ్వు ఇలా విత్డ్రా చేసుకుంటున్నానని తెలిస్తే నా మీద విద్య ప్రెషర్ తెస్తుంది. నన్ను మార్చగల పట్టుదల తనకుంది. నీరజ కళ్ళలో తడి. ఇలాంటి స్నేహితురాలు తనకొక్కరైనా ఉన్నారా? నీకు నేనున్నాను అనే మనిషి ఒక్కరైనా ఉన్నారా? ఆంటీ, మీ మాట వింటానా ఆంటీ? తప్పకుండా వింటానా ఆంటీ? ఆమెలోని భావుకత, ఆవేశం ఆ మాటలలో జోడింపై కన్నీరయ్యింది. నీరజను ఒళ్ళోకి తీసుకుంది.
ఇది అలవాటే జయకు. ఆ దేశంలో కూడా ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లోనూ కన్నీళ్లున్నాయి. వేగంగా కాస్త ఆయాసపడుతూ ఆ రూంలోకి వచ్చిన స్నేహితురాలి కళ్ళలోకి చూసింది జయలక్ష్మి. ఎప్పుడూ విరక్తి, నిరాశ కదలాడే ఆ కళ్ళలో కొత్తగా ఏదో అధీరత. నీరసంగా కూర్చుంటున్న విజయ్ వైపు దిగులుగా చూసింది జయలక్ష్మి. ఎంత చకచకా నడిచే కాళ్ళవి, వాటిలో ఎంత నిస్సత్తువ. 40 ఏళ్లన్నా రాకముందే ఆమె పరిస్థితులు ఆమెనంత వృద్ధిరాలే చేశాయి. విజీ, నువ్విప్పుడే రావని కాస్త గాలి వస్తుందని పైకొచ్చాం అంటూ జయలక్ష్మి నీరజ వైపు చూసింది. నీరజ అర్థం చేసుకుంటూ అంది, ఆంటీ, నాకు భయంగా ఉంది. అలా అనేసి తల వంచుకుంది నీరజ. దేనికి భయం? కేసు పెట్టాలంటే. నిజానికి తన పిల్లలకు సంజాయిషి చెప్పవలసి ఉంటుందేమోననే భయంతో ఆమె మనస్సు మెత్తబడింది. కానీ తోటికోడలి ఇంటి నుండి వచ్చేటప్పుడు మధ్యలో రాక్షసుడిలా ఆమె భర్త కూర్చుని వ్యంగ్యబాణాలు ఆమె మీద విసరకుండా ఉంటుంటే తులసి, భావన పోసిన ధైర్యపు మందు పనిచేసి నీరజ ప్రతిపాదనకు సరే అనుండేది. కానీ అతడు ఆమె కరుగుతున్న మనస్సును మరలా శిలాసదృశ్యం చేసేశాడు. అందుకే కోపంగా ఉంది విజయ. నీరజ, నేనప్పుడే అడిగాను మనస్సు వెనక్కి తీసుకోగదా అని. భయంగా జయలక్ష్మి వైపు చూసింది నీరజ. కొద్దిగా సంభాళించుకుంది విజయ. చూడమ్మా, నీ అభ్యంతరం ఏమిటో నాకు వివరంగా చెప్పు. అమ్మా, విశాఖపట్నం నుండి వింధ్యమ్మ గారు వచ్చారు. సత్య వచ్చి చెప్పాడు. విజయకు ఆమె రావటం ఎంతో ప్రియమైన విషయం. అయినా ఈ సందర్భంలో తన మనస్సుని ఎవ్వరూ బలహీనం చేయకుండా ఉంటే బావుణ్ణు అని ఉంది. సారీ జయ, నువ్వు ఇండియాకు వచ్చిన ఈ 4 రోజులు నీతో గడపలేకపోతున్నాను. ఇప్పుడే వస్తాను. పర్వాలేదు, వెళ్ళిరా. ఈ కేసు గొడవ వద్దనుకుంటే మన ఇద్దరమే కదా. సెలవు ఇంకో వారం రోజులు పొడిగిస్తాలే. విజయ జయలక్ష్మి వైపు ఓసారి తీక్షణంగా చూసి వెళ్ళిపోయింది. జయలక్ష్మి నవ్వుకుంది. ఇది తనకు అలవాటే. విజయ వెళ్ళిపోవటంతో అంది నీరజ, సారీ ఆంటీ. ఆ ఆంటీ మనసు నొచ్చుకుంది. నేనే మొదట కేసు పెట్టమని, ఆ తర్వాత నేనే వద్దనటం ఏం బాగుంటుంది? నన్నేమనుకుంటారా ఆమె? ఎంత స్వార్థపరురాలివి నీరజ నువ్వు. ఆమె జీవితం ఏమైనా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం ఆమె ఏమీ అనుకోకూడదు కదా. అది కాదు ఆంటీ, అది కాదు. ఆమె జీవితం బాగుండాలి. ఆంటీని మీరే కాస్త ఒప్పించండి ఆంటీ. ఆమెను ఒప్పించలేకే కదా నీ కాళ్ళు పట్టుకుంది. అలా అనకండి ఆంటీ, మీకు నేను రుణపడి ఉంటాను. మీరేం చేయమంటే అది చేస్తాను అనేసి ఆగింది నీరజ. ఏమిటి, నీరజ ఏదో అంటోంది అంటూ నిదానంగా వచ్చి కూర్చుంది విజయ. ఏమీ లేదు గాని విద్యను ఏం చేసొచ్చావు? జరిగి చోటిస్తూ అడిగింది జయలక్ష్మి. తులసక్క ఇంటికి వెళ్ళి వస్తానంది. ఇహ రాత్రికి వస్తుంది. అలా బయటికెళ్ళి మాట్లాడుకుందామా? వద్దు, నువ్వు రెడీగా. మదర్ తెరీసా హోమ్కి వెడదాం. పిల్లల్ని చూడాలనుంది. అలా జయలక్ష్మి అంటున్నప్పుడు విజయ్ కళ్ళల్లో మెరిచిన మెరుపును నీరజ గ్రహించింది. సరే, కిందికొచ్చేయండి అయితే అనేసి కిందికి వెళ్ళిపోయింది విజయ. జయలక్ష్మి కూడా లేస్తూ అంది, చూడు నీరజ, నేను ఒక దగ్గరకు తీసుకెడతాను. అక్కడ మనం 1 గంట ఉంటాం. అక్కడ నీకు ఒక కథ చెప్తాను. తర్వాత ఖచ్చితంగా నీ అభిప్రాయం చెప్పు. నేను చెప్పా కదా ఆంటీ, మీరెలా చెప్తే అలా అని దీనంగా చూస్తూ అంటున్న నీరజను వారిస్తూ అంది జయలక్ష్మి. కాదమ్మా, ఇప్పుడు నా మాట మీద భక్తితో అలాగే అంటున్నావు. తర్వాత విజయ్ మాట మీద భయంతోనో గౌరవంతోనో మళ్ళీ నీ మనసు మార్చుకుని కేసు పెడతానంటావు. అప్పుడు నీ నిర్ణయానికి విలువ ఉండదు. అందుకే నీ స్వీయ ఆలోచనతో ఏ విధమైన నిర్ణయమైనా నువ్వే చేసుకో. నీరజ ఇప్పటికే మెత్తబడింది. అది జయ మీద భక్తితోనో లేక విద్యాధర్ విజయ్ భర్త అవ్వటం వల్లనో, కారణం ఏదైనా గాని. మౌనంగా నీరజ జయలక్ష్మి వెంట కిందకు నడిచింది. తులసక్కేమన్నారు? ఇందాక అడగటం మర్చిపోయాను. కారులో కూర్చున్నాక అడిగింది జయలక్ష్మి. ఏమంటుంది? కాపురం పాడు చేసుకోవద్దంటుంది. ఆమెకేం తెలుసు? ఆమె అమాయకురాలు. కానీ నీకంటే అనుభవజ్ఞురాలు. నీ ఉద్దేశం ఏమిటి?
ఇక్కడ తను మాట్లాడాలనుకున్నది మాట్లాడటానికి అవకాశం వచ్చింది జయలక్ష్మికి. అందరి అనుభవాల్ని క్రోడీకరించి ఆలోచించమంటున్నాను. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు సమస్యలు అవుతాయి. ఎవరికి? అందరికీ. నాకు జీవితం లేదు, అది సమస్య కావటానికి. నీరజను నేను ఫారిన్ పంపి చదివిస్తాను, మంచి జీవితం ఇస్తాను. విజయ్ కళ్ళలోకి క్షణం సూటిగా చూసింది జయలక్ష్మి. నీరజ సంగతి నువ్వు చూస్తానన్నావు, మంచిది. కానీ నీ సంగతి ఏమిటి? ఎప్పటికీ నువ్వు నీ పిల్లల్ని తెచ్చుకోవా? ఎందుకు తెచ్చుకోను? నా పిల్లలు ఒకరి ప్రభావానికి లొంగని మనస్తత్వం సంతరించుకున్నాక తెచ్చుకుంటాను. వాళ్ళిద్దరూ డ్రైవర్కి అర్థం కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. నీరజ ఇద్దరి వైపు చూసింది. ఆమెకేమీ అర్థం కాలేదు. కారు ఒక పెద్ద కాంపౌండ్లోకి వెళ్ళి మదర్ థెరీసా స్టాచ్యూ చుట్టూ తిరిగి ఆగింది. అటు పక్కగా పెడుతున్న పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చి కారు దిగుతున్న విజయ్ చుట్టూ ఊగిపోయారు. నేనేమీ తేలేదు నాన్న మీకోసం. విజయ్ రెండు చేతులతో పిల్లలందరినీ దగ్గరకు తీసుకుంటూ అంది. పర్వాలేదమ్మా, మీరొచ్చారుగా. 13 ఏళ్ల పిల్ల ఆరిందలా అంది. మీకు అమ్మ కావాలా? అమ్మ తెచ్చే స్వీట్స్ కావాలా? నవ్వుతూ అడిగింది జయలక్ష్మి. 2 కావాలా ఆంటీ? 7 ఏళ్ల పిల్లవాడు నిజం ఒప్పుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సిస్టర్ సుజియా, తప్పు బెనర్జీ, అమ్మే కావాలని చెప్పాలి. అందరూ గుడ్ ఈవినింగ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఆంటీ. జయలక్ష్మి వైపు తిరుగుతూ కోరస్ పాడారు పిల్లలు. ఆ హోంలో ఎవరొచ్చినా విష్ చేయటం అనే కనీస మర్యాదను, థ్యాంక్స్ అని వ్యక్తం చేసే కృతజ్ఞతను నేర్పిస్తారు ఆ పసిపిల్లలకు మొదట. చూడు విజ్జి, నిన్ను మాత్రమే అమ్మ అని పిలుస్తారు పిల్లలు. గుజ్జి చూస్తూ అంది జయలక్ష్మి. సిస్టర్ సుజియాకు విజయ్ కథ తన ముద్దున సిస్టర్ ద్వారా తెలుసు. ఆమెకు పిల్లలు లేరు కదా, అందుకని అందరి చేత అమ్మ అని పిలిపించుకుంటారామె అని విజయ్ తాలూకు రహస్యం జయలక్ష్మి దగ్గర దాచబోయింది సుజియా. సిస్టర్, నాకంతా తెలుసు. విజయ్ ఇలా మూడుగా నిలిచిపోవటానికి నేనే దౌర్భాగ్యపు సూత్రధారిణిని. పిల్లల వైపు చూసింది విజయ. ఈ రహస్యం పిల్లలకు తెలిస్తే వాళ్ళ ద్వారా బుద్ధుకి, గాంధీకి తెలిసిపోతుందని ఆమె భయం. మీరు ఆడుకుంటుండండి, నేను స్వీట్స్ తెప్పిస్తాను అని పిల్లలందరినీ పంపేసింది విజయ. ఆ పిల్లల్లో తన బిడ్డల కోసం ఆమె కళ్ళు వెతుకుతున్నాయి. వాళ్లలో బుద్ధు, గాంధీ లేరు. ఎప్పుడు తన కారు శబ్దం విన్నా మొదట వచ్చేది బుద్ధు. మరి ఎందుకు రాలేదో? క్షణంలో ఆమె మనస్సు నిండా చిక్కటి చీకటి ఆక్రమించుకుంది. బుద్ధుని, గాంధీని పిలిపిస్తారా సిస్టర్? అడిగింది జయలక్ష్మి. 1 minute అని లోపలికి వెళ్ళింది సిస్టర్ సూజియా. మనస్సు కుదుటపడిన విజయ పర్సులో నుండి 100 రూపాయల కాగితం తీసి డ్రైవర్కి ఇచ్చింది. పిల్లలకి ఏమైనా తీసిరమ్మని. రాజుకి ఇష్టమైనవి పిల్లలు ఇష్టపడతారా? ఆగు రాజు, క్యాడ్బరీ చాక్లెట్లు తీసుకురా అనేటి తిరిగి. హోంలో పిల్లలు కదా, అంత ఖరీదైనవి ఎప్పుడూ తినుండరు. ఒక్కసారన్నా రుచి చూపించకపోతే పెద్దయ్యాక అవి తినే అవకాశం వస్తే అవి వాళ్లకు వెగటుగా అనిపించవచ్చు. స్నేహితురాలి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది జయలక్ష్మి. దాంట్లో గూఢార్థం ఏమిటో విజయకు అర్థం కాకపోలేదు. కానీ ఆమె రెట్టించదలుచుకోలేదు. తన పిల్లల్ని చూసుకోవాలనే ఆరాటంలో ఉంది ఆమె మనస్సు. నీరజ, సహజంగా పిల్లల కొరకు తల్లులు ఆరాటపడుతుంటాం. తమాషా ఏమిటంటే తల్లిని ఇక్కడ నిర్లక్ష్యం చేసే పిల్లలు ఇక్కడ తల్లి కొరకు ఆరాటపడతారు. నీరజకు అర్థం కాలేదు. నీరజ, నీకు అమ్మ కావాలని ఎప్పుడూ అనిపించలేదా? అమ్మ నాకు గుర్తు తెలియకముందే చనిపోయింది. నాన్న అంతే. కాకపోతే తల్లి, తండ్రి ఉన్న పిల్లల్ని చూస్తే మాత్రం నాకు అమ్మ, నాన్న ఉంటే బాగుండనిపిస్తుంది. దిగులుగా అంటున్న నీరజ భుజం మీద చెయ్యి వేసింది జయలక్ష్మి. ఓకే నీరజ, నీ తల్లి చనిపోలేదనుకో. లేదా ఆంటీ, మా అమ్మ చనిపోయింది. ఆహా, ఊరికే అంటున్నాను. అలా చనిపోయిందని చెప్పారనుకో, నిజానికి ఆమె నిన్ను వదిలి వెళ్ళిపోయిందనుకో, ఆ అమ్మ కూడా నీకు కావాలనిపిస్తుందా? నువ్వు ఆమెను క్షమించగలవా? తల్లి అలా వదిలేదా ఆంటీ?
నవ్వొచ్చింది జయలక్ష్మికి. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసుననుకునే వయస్సు నీరజది. తమ చిన్న అనుభవాలే జీవితాలు అనుకుంటారు వాళ్ళు. నీరజను జయలక్ష్మి మరో ప్రశ్న అడిగే అవకాశం లేకుండా బుద్ధు పరిగెత్తుకొచ్చి విజయ్ దగ్గర చప్పున ఆగిపోయాడు. బుద్ధుకి ఇప్పుడు సంకోచం తెలుస్తున్న వయస్సు. వంగి బుద్ధు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటున్న విజయ కళ్లకు కొద్ది దూరంలో సిస్టర్ సుజియా పక్కల నక్కుతూ వస్తున్న గాంధీ కనిపించాడు. ఆమె గుండె తన దగ్గరున్న బుద్ధు కంటే దూరంగా మిగిలిపోయిన గాంధీ కోసమే పరితపిస్తోంది. అమ్మా, చదువుకుంటున్నాను, మీరొచ్చింది నాకు తెలియనే లేదు, క్షమాపణ చెప్తున్నట్టుగా అన్నాడు. బుద్ధుకి అమ్మంటే చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా కృతజ్ఞత. చిన్నగా అడుగులేస్తూ బలవంతంగా వచ్చాడు గాంధీ. వెళ్ళు గాంధీ, అమ్మ పిలుస్తోంది. నడుస్తూ వస్తున్న గాంధీ కళ్ళు ఇష్టం లేనట్టుగా సిస్టర్ వైపు చూశాయి. చేతులు చాపింది విజయ. ఆ చేతుల్లోకొచ్చి వాలలేదు గాంధీ. రాజు క్యాడ్బరీస్ తెచ్చాడు. వాటిని చూస్తూనే ఆడుకుంటున్న పిల్లలు బిలబిలా వచ్చి విజయను చుట్టేశారు. ఎవరి చేతుల మీదుగా అవి తమకందుతాయో పిల్లలకు తెలుసు. తీసుకో గాంధీ, క్యాడ్బరీ చాక్లెట్ అందించింది విజయ. మాట్లాడకుండా తీసుకున్నాడు వాడు. విజయ్ అందిస్తున్న అతి ప్రేమను మాత్రం అందుకోలేకపోతున్నాడు. బుద్ధు, ఇదిగో. వద్దమ్మా, పిల్లలకి ఇవ్వండి, తుళ్ళిపడింది విజయ. బుద్ధు అప్పుడే అంత పెద్దవాడైపోయాడా? బుద్ధుని తన హోం కప్పచెప్పి అంతకాలం అయిపోయిందా? నిన్న మొన్న పొత్తిళ్లలో పాలిచ్చిన బిడ్డగా, కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించిన బిడ్డగా, మాటలు నేర్పిన బిడ్డగానే అనిపిస్తాడు. చాక్లెట్ అందుకుని గాంధీ దూరంగా వెళ్ళాడు. అమ్మను విసిగించకండి, క్యూలో రండి, బుద్ధు అంటున్నాడు. విజయ్ చేతులు అసంకల్పితంగా చాక్లెట్లు పంచుతున్నాయి. జయ నీరజకు దగ్గరగా వచ్చింది. నీరజ, అలా వెడదాంరా. నీరజ జయలక్ష్మితో కదిలింది. ఆ అమ్మాయికంతా అయోమయంగా ఉంది. జయలక్ష్మికి ఆ హోంతో అనుబంధం లేకపోయినా బంధం ఉంది. ఆంటీ, వాళ్ళంతా తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడ్డ వాళ్ళ అంటూనే పెద్దవాళ్ళున్న పెద్ద హాల్లో కడుగుపెట్టింది జయలక్ష్మి. ఆమె వెనకే నీరజ. అక్కడున్న అంధులు, అవిటివాళ్లు, అనారోగ్య పీడితులు, శిథిల వృద్ధులు, మానసిక వ్యాధిగ్రస్తులు, ఇలా ఇలా ఎంతోమంది ఉన్నారక్కడ. నీరజ, ఇంతకుముందు మనం చూసిన పిల్లలు తల్లి చేత విడిచిపెట్టబడిన బిడ్డలైతే ఇప్పుడు చూస్తున్న వీళ్ళు తన రక్తమాంసాలు ఖర్చు పెట్టి సాకి పెద్ద చేసిన పిల్లల చేత విసిరివేయబడ్డవాళ్ళు. జాలిగా వాళ్ళ వైపు చూసింది నీరజ. వాళ్ళకంటే మనం అదృష్టవంతులం కదా నీరజ? అవునా ఆంటీ? చూడమ్మా, మొగ్గల్లాంటి బిడ్డలకు, ఆ వాడిపోయిన వృద్ధులకు మధ్య కాలం చాలా స్వల్పమైనది. ఇంత చిన్న జీవితం మనది. దాన్ని ఆనందమయం చేసుకోవాలి కానీ చేతులారా నాశనం చేసుకోకూడదు. ఇంకొంతకాలానికి మన జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. జయలక్ష్మిని ఆపింది నీరజ. సుఖం అంటే నిర్వచనం ఏమిటా ఆంటీ? మనం ఆ సిస్టర్లాగా ఉండగలమా? ఆమెకు అది ఆనందమే కదా. నడుస్తున్నదల్లా ఆగింది జయలక్ష్మి. వెరీ గుడ్ నీరజ, కరెక్ట్గా చెప్పావు. ఎవరికేది ఆనందమో అదే వాళ్ళు చేయాలి, ఎవరికి నష్టం కలగని రీతిలో. అవునా? అవునన్నట్టు తలోపింది నీరజ. నీ తల్లి ఓ హత్య చేసిందనో, లేదా నీ తండ్రిని అతడెంత దుర్మార్గుడైనా సరే జైల్లో పెట్టించిందనో తెలిస్తే నీకెలా ఉంటుంది? ఏ పరిస్థితుల్లో అలా చేసిందో నసిగింది నీరజ. క్షమిస్తానంటావు? ఏమో ఆంటీ. ఇంకేం మాట్లాడాలో, ఎలా చెప్పాలో అర్థం కాలేదు జయలక్ష్మికి. ఆంటీ, మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. నేను పసిపిల్లను కాదు, చెప్పండి ఆంటీ, అర్థం చేసుకుంటాను. నీరజను తీసుకుని ఈస్తుక్రీస్తు బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న గార్డెన్లో కూర్చుంది జయలక్ష్మి. ఆమె పక్కన కూర్చుంది నీరజ. చెప్పండి ఆంటీ, విజయ ఆంటీ జీవితం గురించి మీరేదో దాస్తున్నారు నా దగ్గర. చెప్తాను, అందుకే నిన్నెక్కడికి తీసుకొచ్చింది. మా విజయ మనసు నాకు బాగా తెలుసు.
ఆమెలో ఇంత ధైర్యం, ఇంత తెగింపు ఏనాడూ లేవు. ఎప్పుడైనా ఆమె భర్త తెగిందాకా లాగినప్పుడు అతడితో మాట వచ్చి ఎదిరించిన తర్వాత చాలా బాధపడేది. సంఘానికి భయపడే తత్వం తనది. సమాజానికి భయపడే ఇష్టం లేని భర్తతో కాపురం చేస్తోంది. ఇష్టం లేని పద్ధతులతో రాజీ పడుతూ బతుకుతోంది. సంఘానికి, భర్తకి, తాగుడికి భయపడి పిరికిదై కన్నబిడ్డల్ని దూరం చేసుకున్న పిచ్చిది విజయ. అలా అంటున్నప్పుడు జయ గొంతులో కన్నీళ్లు. జయ కన్నీళ్లకు విచలిత అయింది నీరజ. అంటే విజయ ఆంటీకి పిల్లలున్నారా? విజయ ఆంటీ పిల్లలే బుద్ధు, గాంధీలు. విద్యాధర్తో పెళ్ళయ్యాక పుట్టిన సక్రమ సంతానం. నీరజ విస్తుపోయింది. అయితే అనాథాశ్రమంలో ఎందుకున్నారు? చెప్తాను. ఈ నికృష్టమైన నిజాన్ని నిశ్శబ్దంగా 10 ఏళ్లుగా భరిస్తున్నాను నేను. నేను చెప్పే ఈ నిజాన్ని తెలిసిన రెండవ దానివి అవుతావు నువ్వు. కానీ కనీసం నా భర్తకు కూడా చెప్పని నిజం నీకు చెప్తున్నానంటే అర్థం చేసుకో. శాపగ్రస్తురాలైన నా స్నేహితురాలి జీవితం ఇంకా నాశనమైపోకూడదని నీకు చెప్తున్నాను. ఒక్క క్షణం మౌనంగా ఉండి మొదలెట్టింది జయలక్ష్మి. విజయ్ భర్త సంగతి నీకు తెలుసు. విజయ్ భర్తే కాదు, విజయ్ పుట్టింటి తరపున, అత్తింటి తరపున అందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, జూదగాళ్ళు. విజయ్కు చిన్నప్పటి నుండి అవంటే అసహ్యం. తన పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అందరూ ఆడపడుచుల్లా నగలు, చీరలు, ఆస్తులు కోరలేదు విజయ. క్లర్క్ అయినా చాలు, నాకు గుణవంతుడిని చూడమంది. కానీ విజయ్ తండ్రి కాబోయే అల్లుడు తాగుతాడని తెలిసిన వెనక ఆస్తులు చూసి అతడి గుణం గొప్పదని కూతుర్ని మభ్యపెట్టి పెళ్లి చేశాడు. మొదటి రాత్రే విజయ ఆశలు కుప్పగూలిపోయాయి. అతడు సకల గుణాభిరాముడే కాదు, అన్నీ భార్యకు చెప్పి మరీ చేసి నొప్పించగల శాడిస్ట్ అని కూడా అర్థమైంది. తన జీవితం తను కోరుకున్న రీతిలో లేదని దిగులు పడుతుండగానే భవిష్యత్తు గురించి ఆలోచించకముందే సిద్ధార్థకు తల్లి అయింది. వాళ్ళిద్దరి అతుకుల బతుక్కి వాడు వారధి అయ్యాడు. ఒకరోజు తన 3 ఏళ్ల బిడ్డను తీసుకుని నా దగ్గరకు వచ్చింది విజయ. ఆ రోజు ఆమె నన్ను కోరిన కోరిక నన్ను దిగ్భ్రాంతిలో ముంచింది. ఏమడిగారా ఆంటీ? జయలక్ష్మి చెబుతుందని తెలిసినా నీరజ కుతూహలంగా అడిగింది. తన భర్త సిద్ధార్థ చేత బ్రాందీ తాగించి ఆనందిస్తున్నాడని, అందుకే వాడిని ఆ వాతావరణంలో పెంచడం ఇష్టం లేదని, అనాథాశ్రమంలో చేర్చి తన బంధువులందరికీ వాడు చనిపోయాడని చెప్పాలని, దానికి నా సహాయం కావాలని. అనాథాశ్రమంలో ఎందుకు వేయాలి? వాళ్లకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, దూరంగా మంచి హాస్టల్లో వేసుండొచ్చు కదా. అచ్చం ఇలాగే కోప్పడ్డాను నేను. దానికి కారణాలు చాలా చెప్పింది. వాడంటే తన భర్తకు అమితమైన గారమని, హాస్టల్లో ఉంచటానికి ఇష్టపడ్డా హాస్టల్లో తమ రిచ్నెస్లో రిచ్ ఫ్రెండ్స్తో చేరి చెడిపోతాడని, ఇలా 1,00,000 సందేహాలు. పైగా హాస్టల్ అంటే అడ్రస్ తెలిసిపోతుంది, హాలిడేస్కి ఇంటికి రావాలి, ఇలా ఎన్నో అడ్డంకులు. బిడ్డని అనాథాశ్రమంలో ఎలా చేర్చగలిగారు? బిడ్డ శవం ఏదంటే వాళ్లకు ఏమని జవాబు చెప్పారు? ప్రకృతి విజయ్కు వరమే ఇచ్చిందో శాపమే ఇచ్చిందో? విజయ్ వచ్చిన 2 రోజులకి భయంకరమైన తుఫాను మొదలైంది. ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఆగిపోయింది. 4వ నాటికి కానీ విజయ్ బంధువులు రాలేకపోయారు. బాడీని ఉంచటానికి లేకపోయిందని మనస్సు బుగ్గపట్టుకుని అబద్ధం చెప్పాను. చాలా పాపం చేశాను, ఇద్దరం పాపం చేశానులే. తండ్రికి బిడ్డను దూరం చేశాం అని నిట్టూర్చింది జయ. అతడికి అలాగే జరగాలి. అక్కసుగా అంటున్న ఆ టీనేజీ పిల్ల మానసిక ధోరణిని అర్థం చేసుకున్నట్టు తలాడించి మళ్ళీ మొదలెట్టింది జయ. భర్తకు సరే, ఎలాగో తనే దూరం అయిపోయింది. బిడ్డలకు కూడా దూరమై విజ్జి ఎంత నరకం అనుభవిస్తుందో నాకు తెలుసు. రేపొద్దున నేను తల్లినిరా అని వాళ్ళ దగ్గరికి వెళ్లే రోజు ఒకటి వస్తుంది. ఆ బలహీనపు క్షణం విజయ్ జీవితంలో ఉంది. కానీ ఆ రోజు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై విజయ్ కోరినట్టు ఉత్తములైన రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోకుండా ఉంటారా? ఏదో సాధించానని ఆత్మతృప్తి తప్ప ఏం పొందినట్టు? ఆ బిడ్డలు తిండికి గుడ్డకు వాచిపోతూ. చెప్తే వింటుందా? మొండిది. ఆగింది జయ.
చెప్పండి ఆంటీ, మళ్ళీ విజయ ఆంటీ వస్తుందేమో. సహజ కుతూహలంతో ముందుకు వంగింది నీరజ. సిద్ధార్థను మార్తా చేతుల్లో పెట్టాక విజయకు మళ్ళా గర్భం వచ్చింది. దాన్ని తీయించుకోవాలనుకుంది, కానీ నేనే తీయనీయలేదు. తన గర్భంలో శిశువు ఆడపిల్లైతే అలవాట్లకు బానిస కాదని, తనను ఒక మంచి వ్యక్తిగా దిద్దుకోవచ్చని, అలా కాక మగపిల్లవాడైతే మళ్ళీ మదర్ థెరీసా హోంలో చేర్చడానికి నేను ఇష్టపడే పద్ధతిలో నన్ను ఒప్పించి గర్భాన్ని ఉంచుకుంది. కాన్పుకు నా దగ్గరకు వచ్చింది. అక్కడ దురదృష్టమే ఎదురైంది. ప్రసవించాక నా చేతుల్లో మగపిల్లవాడిని చూసి నేనే షాక్ అయ్యాను. ఆడపిల్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ నిరాశపడింది. తర్వాత విరక్తిగా చూసి మరో ఆలోచనకు తావులేదన్నట్టు మార్తాని ఒప్పించింది. పొత్తిళ్లలో బిడ్డనా? ఆ పాపం కూడా నేనే పంచుకున్నాను. తర్వాత మారుతుందనుకున్నాను. మీరు వినుండాల్సింది కాదా ఆంటీ? ఏం చేయనమ్మా, పురిటి మంచం మీద నుండి తన బిడ్డను తీసుకువెళ్ళిపోతానన్నది. దాంతో భయపడ్డాను. ఆడపిల్ల పసిబిడ్డతో ఒంటరిగా ఎలా బతుకుతుందని భయపడ్డాను నీరజ. నా దగ్గరే ఉండిపో, మీ ఆయన్ని వదిలే అని కూడా చెప్పాను. సమాజం మరోలా అనుకుంటుందంటుంది. మీరు గట్టిగా స్టాండ్ అయి ఉండవలసింది. నిజమే, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఎంత శూన్యంగా బతుకుతోంది విజి. భర్త నిరాదరణను తట్టుకునే శక్తి, పిల్లల చిరునవ్వు నుండి ఏరుకుంటాం. కానీ పిచ్చిది పిల్లల్ని మంచివాళ్లుగా చూడాలనే మైకంలో పడి తన బతుకును శిథిలం చేసుకుంటుంది. కొద్ది రోజులు ఎవరికీ చెప్పకుండా పోస్ట్ పోన్ చేసుంటే బిడ్డ మీద ప్రేమ వచ్చాక అలా చేసుండేది కాదేమో. నో నీరజ, విజ్జి చాలా కఠినురాలు కూడా. ఆ కఠినత్వం కూడా తనకు తాను శిక్ష వేసుకోవటంలోనే. లేకపోతే 3 ఏళ్లు పెంచిన సిద్ధార్థను వదిలేసేదా? రెండో బిడ్డ పేరు ఏం పెట్టారు? పేరు పెట్టేదాకా ఎక్కడ ఉంచిందమ్మా? రెండో రోజే ఒక పక్క ఈమె గోల, మరో పక్క 2 రోజులు గడిచినా కాన్పు కాలేదా అని వాళ్ళ ఫోన్స్. పైగా మృత శిశువు ఎక్కడా దొరకలేదు. ఆ టెన్షన్లో నాకేమీ తోచింది కాదు. మా కొలీగ్ ఫ్రెండ్ దగ్గర మృత శిశువు దొరికాక విజ్జి బంధువులకి కాన్పు అయ్యింది, మృత శిశువు అని చెప్పి ఫోన్ చేశాను. అప్పటికే గాంధీ అనాథాశ్రమానికి అంకితం అయ్యాడు. ఆ రోజు చాలా టెన్షన్ అనుభవించాను. నీరజ మాట్లాడలేదు. ఆ 2 పిల్లల జీవితం గురించి ఊహిస్తోంది. ఎలా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉన్నారో. అదే అంది జయలక్ష్మితో. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. పిల్లలకు ముందు ముందు చాలా జీవితం ఉంది. వాళ్ళు నష్టపోతున్నది బాల్యం ఒక్కటే కానీ విజయ జీవితం అంతా నష్టపోయింది. బాల్యంలో తల్లి బతుకున్నంత వరకు ఏం సుఖపడిందో అంతే. ఆ తర్వాత తండ్రి తిరుగుబోతు అన్నల మధ్య ఎదిగి ఎప్పుడెప్పుడు వీళ్ల మధ్య నుండి మనుషుల్లోకి ఎడతానా అని ఎదురు చూసి ఇదిగో ఇతడి పాల్పడింది. మంచో చెడో మనిషన్నాక బలహీనతలు ఉండకపోవు. అతడితో కొద్దిగా సర్దుకుపోయింటే బాగుండేది. మన జీవితం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా అని నేనంటే, జీవితం అంటే కార్లు, మేడలు, నగలునా అని ఎదురు ప్రశ్న వేసేది. ఎవరి మనసు ఏం కోరుకుంటుందో అది అందితేనే ఆ జీవితం బాగుంటుంది అనేది. ఈ బతుకు నాకెలాగో పనికి రాలేదు. నలుగురికన్నా పనికిరాని, నా బిడ్డల ద్వారా కొందరినన్నా బాగుపడని అనేది విరక్తిగా. ఇంకేం చెప్తా. కానీ నీరజ, గడిచిపోయిన కాలం ఇలాగూ గడిచిపోయింది. ఎలాగైనా ఒప్పించి పిల్లల్ని విజి ఒళ్ళో వేసిపోదామని ఇండియాకు వచ్చాను. తన బంధువులలో విజయంత మంచిది ఇంకెవరూ లేరు అన్న పేరుతో పాటు భర్త సరిగ్గా చూడకపోయినా నీతిగా ఉంది అనే పేరు కూడా వచ్చింది ఇప్పుడు. ఈ కేసు కారణంగా గెలిచినా ఓడినా అతడికి దూరం అయితే మంచిగా మాట్లాడిన లోకమే విజీకి లేని కళంకాన్ని అంటగడుతుంది. నీకు తెలుసు, విజీ ఆ అపవాదుని మాత్రం తట్టుకోలేదు. లేకపోతే ఎప్పుడో పిల్లల్ని తీసుకుని అందనంత దూరం వెళ్ళి కూలీ నాలీ చేసైనా వాళ్ళని బతికించుకునేది. చిన్నగా నిట్టూర్చి నిటారుగా కూర్చింది జయ. చూడు నీరజ, మీరు కేసు పెట్టి అతన్ని శిక్షించాలనుకుంటే శిక్ష అతడొక్కడే కాదు, నువ్వు విజ్జి కూడా అనుభవించాలి. ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎవరో చేసిన పొరపాటుకి నిన్ను కూడా నువ్వు శిక్షించుకుంటున్నావు. నీ శరీరం మలినమైందే, కానీ నీ మనస్సు స్వచ్ఛమైనప్పుడు నీకు మరో జీవితం ముందుంటుంది.
నీకు మంచి జీవితం ఇచ్చే పూచి నాది. ఏమ్మా నీరజ, ఏమంటావు? విజీ భర్తకి ఎలాగో జీవితం అయిపోవచ్చింది. కొత్తగా మీరు శిక్షించేదేమీ లేదు. మీరు సోషల్ సర్వీస్ చేయదలుచుకుంటే విజీకి డబ్బు ఉంది, ఆశయం ఉంది, నీకు వయస్సు ఉంది. మీరు మరికొంతమందిని ఆకట్టుకుని ఇలాంటి అరాచకాలు జరగకుండా సంఘపరంగా చేయండి. సంఘటితమై చేసేదాన్ని అభ్యుదయం అంటారు. ఏకవ్యక్తి పోరాటం వల్ల జీవితాలు నష్టపడతాయే గాని సమాజం బాగుపడదు. మహిళా సంక్షేమ సంఘాల్లో చేరి మీరు మీ ఆవేశాన్ని, ఆశయాన్ని ఫలప్రదం చేసుకోండి. ఆయాసంతో ఆగింది జయ. కానీ ఇంత జరిగాక ఆంటీ అతడితో లైఫ్ ఎంజాయ్ చేయగలదంటారా? టీనేజ్లో సహజంగా ఆడపిల్లల్లో ఉండే ఆవేశంతో మధ్యలో కలుగజేసుకుంది నీరజ. అంత అసహ్యం ఆ పిల్లకి అతడంటే. నిట్టూర్చింది జయలక్ష్మి. నిజమే, విజ్జి అతన్ని క్షమించలేదు, నాలా కాదు. అంటే అంటే ఆంటీ, ఆ అంకుల్ కూడా? అందరూ అంతే. ఎవరో కొందరు బంగారు కొండలు తప్ప. నాలాంటి కొందరు వాటిని తేలిగ్గా తీసుకుని క్షమించేస్తూ ఉంటాం. విజ్జి లాంటి వాళ్ళు గోరంతలు కొండంతలు చేసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటుంటారు. అలా అంటున్న ఆమె నేత్రద్వయంలో కొండంత దిగులు. సారీ ఆంటీ, జీవితం అంతా సర్దుకోవటంలో మీరు గ్రేట్. నేను కాదన్ను, కానీ ఆ ఆంటీ చేసేది కూడా తప్పేమీ కాదు. ఆవేశంలో అంటున్న నీరజ వంక చూసింది జయలక్ష్మి. ఆ నవ్వులో జీవకళ లేదు. తప్పని నేను అనటం లేదమ్మా, తన జీవితాన్ని పాడు చేసుకోవద్దంటున్నాను. మీ ఉద్దేశంలో మగాడు తప్పులు చేస్తూ ఉంటే భార్య క్షమిస్తూ కాపురం చేస్తూ ఉండాలా? ఆవేశపడింది నీరజ. నీది టీనేజ్ ఆవేశం, నాది భర్తతో 15 ఏళ్ల అనుభవం. తలవంచుకుంది నీరజ. కానీ ఆమె మనసు తలవంచలేదు. కానీ ఆంటీ, అదే తప్పు ఆంటీ చేస్తే అతడు క్షమిస్తాడా? చెప్పండి ఆంటీ. క్షమించడు. అతడు చేసినన్ని తప్పులు చేయనక్కర్లేదు. మరో మగాడి వంక తన భార్య చూస్తేనే తన జీవితంలో నుండి భార్యను తరిమేసేంత అందమైన సమాజమమ్మా మనది. దాంట్లో నిలబడి నీలా మాట్లాడితే, విజ్జిలా ప్రవర్తిస్తే నష్టపోయేది మీరే కానీ వాళ్ళు కాదు. మరుక్షణంలో కాళ్ళు గడిగి కన్యాదానం చేయటానికి చాలామంది పెళ్లి కూతుళ్ల తండ్రులు రెడీగా ఉంటారు. జయలక్ష్మి ఆవేశంగా అంది. మీరేమీ అనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను ఆంటీ, అంది నీరజ. అడగమన్నట్టు తలూపింది జయ. మీరు అంకుల్తో సంతోషంగానే గడుపుతున్నారా? ఒక్క క్షణం ఆలోచనలో పడింది జయలక్ష్మి. నిజం చెప్పాలాంటీ, మళ్ళీ అంది నీరజ. ఎప్పటికప్పుడు అతడికి దూరంగా ఉండాలనుకుంటాను. ఆయన చేసే తప్పులు అలా ఉంటాయి. కానీ ఎందుకనో ప్రతిసారి అతడికి మనస్ఫూర్తిగానే అంకితమవుతాను. నాకు ఆయన మీద ఉన్న ప్రేమకే వశమైపోతానో, లేక అతడు నావాడు అన్న పాశానికో ఏమో మరి. అందరు మనుషులు ఒక్కలా ఉండరుగా ఆంటీ. అందుకే విజయ ఆంటీ అతన్ని క్షమించలేకపోతోంది. పుస్తక విజ్ఞానం నీరజది, అన్నీ తెలుసుననుకునే వయస్సు అది. దీనికి జవాబు చెప్పలేదు జయలక్ష్మి. ఆమెకు తొందరగా ఈ ఇష్యూ పూర్తి చేయాలని ఉంది. విజయ్ రాకముందే తాను మాట్లాడాలనుకున్నది మాట్లాడేసి నీరజ చేత కేసు ఉపసంహరించుకునేలా చేయాలనుకుంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.